మనం మన హృదయాన్ని నమ్మకూడదు. మన భావాలను నమ్మకూడదు. మన భావోద్రేకాలు సత్యమైనవి కావు. ఏదైతే మారితే అది సత్యం కాదు. సత్యం అంటే ఏమిటి? సత్యం మార్పు లేనిది. 2 విషయాలున్నవి. క్షయమైనవి మరియు అక్షయమైనవి. క్షయమయ్యేవి అంటే ఏమిటి? మన శరీరం, మన హృదయం, మన భావాలు ఇవి క్షయమయ్యేవి. ఇవి మారిపోతూ ఉంటాయి. కానీ అక్షయమైనవి ఏమిటి? దేవుని వాక్యం. అది ఎప్పటికీ జీవిస్తూ మరియు నిలిచి ఉంటుంది. అది ఎప్పటికీ మారదు. అందుకే మనం ఆయన వాక్యాన్ని నమ్మాలి. మన ఆలోచనలను, భావాలను, మన హృదయాన్ని మనం నమ్మకూడదు. అలా నమ్మితే మనం విఫలమవుతాం. మనమందరం పరిపూర్ణం కాదు. కొన్నిసార్లు దావీదులాగా, కొన్నిసార్లు ఆ తప్పిపోయిన కుమారులాగా మనం తప్పులు చేస్తాము. ఇదే మనం. కానీ ఆ సమయంలో కూడా దేవుడు మనతో ఇలా అంటున్నాడు, నీవు రక్షించబడితే నువ్వు ఇంకా నా కుమారుడివే, నా కుమార్తెవే. మనం దేవుని వాగ్దానాన్ని బట్టి ఆయనతో, నీవే నా మహిమ, నీవే నా కేడము, నా తల ఎత్తువాడవని చెప్పగలం. కాబట్టి నశించిపోతున్న మన ఆలోచన కాకుండా నిరంతరంగా నిలిచే వాక్యాన్ని మనం నమ్ముదాం. ఆమేన్.